ఇంకా ఇక్కడ నెగ్లిజెన్సీయా లేకపోతే ఏంటంటే మీకు ఇవ్వాల్సినవి 1000 కోట్లు లేకపోతే 500 కోట్లు ఉంటుంది నాది? నెగ్లిజెన్సీ అంటే ప్రభుత్వం దగ్గర నుంచి రావాలని వీళ్ళు అంటున్నారు. ప్రభుత్వం ఏం చెప్తే మీరు ఆర్టీసీ లాభాల బాట నడుస్తున్నాయి, ప్రభుత్వం నుంచి మేము ఇచ్చే మొత్తం ఇచ్చిన వీళ్ళు అంటున్నారు. మరి వీళ్ళు ప్రభుత్వం తప్ప కార్పొరేషన్ తప్ప మాకు సంబంధాలు ఏమి ముచ్చట? ఏదైనా ఇప్పుడు లాభాల బాటలు నడుస్తుంది. అంతకుముందు నష్టాలు ఉన్నప్పుడే మంత్లీ పేమెంట్ చేసిండ్రు, ఎప్పుడు రిటైర్మెంట్ కానీ పేమెంట్ చేసిండ్రు. ఇప్పుడు లాభాల బాటలు వస్తున్నాయంటే సంవత్సరం నుంచి చెప్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ వచ్చినప్పటి నుంచి ఆ లాభాల బాట వచ్చినప్పటి నుంచి కూడా మరి మా డబ్బులు వస్తే మాకు ఇవ్వాలి కదా. మా పైసలు ఎందుకు పెండింగ్ పెడుతున్నా అర్థం అవుతుంది. ఒక్కొక్కరికి మాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే మినిమం 15 lakhs, మాక్సిమం 30 to 40 lakhs. 40 lakhs రావాలి. గ్రాట్యుటీ 5 నెలల నుంచి రావాలి, ఎన్కాష్మెంట్ 15 నెలల నుంచి రావాలి. మీరు మంత్రులను కూడా కలవడం జరిగింది కదా, మరి వాళ్ళు మంత్రులను కలవాలి. మంత్రులను కలిసే అంత మాకు లేదు. మాకు మెయిన్ బాస్ ఎండీనే కాబట్టి ఎండీ గారినే కలిసి రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ మా లాస్ట్ కలిసినప్పుడు తప్పకుండా ఈ సెటిల్ చేసేస్తామన్నారు. మేము కలిసి 2 నెలలు అయింది అట్లా. అందుకే ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. మీరు చెప్పండి అంటే బేసిక్ గా ఇప్పుడు రాక మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి సార్? ఆర్పిఎస్ 9 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ అయిపోయింది 24లో. ఇప్పటికీ దానికి సంబంధించిన అరియర్స్, బాకీలు, పిఎఫ్ బకాయిలు, గ్రాడ్యుయేటీ డిఫరెంట్లు, లీవ్ పైసలు రాక చాలా మంది ఎంప్లాయీస్ చనిపోతున్నారు. ఆల్రెడీ 60 years అయ్యి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 8 ఏళ్ళు దాటిపోయి 70 years వచ్చిన తర్వాత కూడా వేచి ఉండటానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. పే స్కేల్స్ 9 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు కంప్లీట్ అయిపోయి. ఈ రోజు శాంతియుత ప్రదర్శన ద్వారా మేము నిరసన తెలుపుతున్నాము. ఎవరి మీద మేము ఎగ్నెస్ట్ గా చెప్తలేము. పేమెంట్ ఇచ్చే బాధ్యత కార్పొరేషన్ దే. మాతో మేము ఉద్యోగంలో 38 years to 40 years మేము కంప్లీట్ చేసిన తర్వాత మాకు రావాల్సిన బకాయిలు అనాపైసలతో సహా ఇవ్వాలంటే అది కార్పొరేషన్ బాధ్యత. దాని కొరకు ఎన్ని రోజులు డిలే చేయగలుగుతారు? 1 రోజు, 2 రోజులు, 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పైసలు లేవనేది ఎంతవరకు కరెక్ట్? మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఎంతో అమౌంట్ గవర్నమెంట్ లాభాల్లో ఉన్నదని చెప్పేసి గవర్నీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వేదికల మీద ప్రెస్ నోట్లలో ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు సమ్మక్క సారల జాతర వస్తున్నది, దానికి సంబంధించిన ఎంతో పకడ్బందీ ప్లాన్లు చేస్తున్నారు. మా పేమెంట్ ఇవ్వడానికి వచ్చిన నష్టం ఏమిటో మాకేం అర్థమైతలేదు. ఇది కేవలము రిటైర్డ్ వాళ్ళను వేధించడం తప్ప ఇది ఎటువంటి వేరే దురుద్దేశం ఎవరిది లేదు. ఖచ్చితంగా మమ్మల్ని వేధించటము అందని చెప్పి ఇంతమంది దాదాపుగా ఇప్పుడు 7-8 వేలు 10,000 దాకా రావచ్చు. ఇక్కడ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదురు చూడడం జరుగుతున్నది. దయచేసి ఇప్పటికైనా మేనేజ్మెంట్, గవర్నమెంట్ స్పందించి మాకు రావాల్సిన బకాయిలు మాత్రమే 9 సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి దయచేసి ఇప్పేయాలని చెప్పేసి కోరుతున్నాం అంతే.